రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి రాబోయే 4-5 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, దాంతోపాటు జిల్లాలకు సంబంధించి ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్? మనకి రాగల 4-5 రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండి గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనకి నార్మల్గా హై టెంపరేచర్లు ఉండే ఉత్తర తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ, సౌత్ తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ప్రస్తుతం కూడా మనకి హై టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. నిన్న రాష్ట్రంలో హయ్యెస్ట్ టెంపరేచర్ వచ్చి మనకి నిజామాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీలు, మహబూబ్ నగర్ ప్రాంతంలో 40.5 డిగ్రీలు, అట్లాగే మనకి తూర్పు తెలంగాణలో 39.5 డిగ్రీలు పైబడి మన సిటీలో కూడా 39.4 డిగ్రీలు మన సిటీ అబ్జర్వేటరీలోనూ రికార్డ్ అవ్వడం జరిగిందండి. ఓకే సార్, ఇక వచ్చే 4-5 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఇటు జిల్లాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది సార్? రాగల 4-5 రోజుల్లో కూడా అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించు 2 నుంచి 4 డిగ్రీలు 3 డిగ్రీల వరకు గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. సో ఆ రకంగానే మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్ అంటే 41 నుంచి 44 డిగ్రీల మధ్యలో ఉండే వాటిని ఆరెంజ్ అలర్ట్లో పెడతాము. సో ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతంలోనూ, అలాగే ఇటు ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాలు ఈరోజు ఆరెంజ్ అలర్ట్లో ఉండే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. రేపు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. ఎల్లుండి మటుకు మనకి నార్త్ తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు వచ్చే అవకాశం ఉంది. సౌత్ తెలంగాణలో మరొక 2 జిల్లాలు, ఇటు నల్గొండ, సూర్యాపేట, అలాగే వరంగల్, మహబూబాబాదు ఈ ప్రాంతంలో కూడా మనకి 41 డిగ్రీలు దాటే అవకాశం 3వ రోజు కనిపిస్తుంది. 4వ రోజు కూడా మనకి ఇటు సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, ఓన్లీ సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో మటుకు ఇంకా 39 నుంచి 40 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. మనకి 5th డే హైదరాబాదు ప్రాంతం కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా ఏవైతే జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, ఎల్లో అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు ఎట్లాంటి అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు, ప్రజలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మనకి ఈ అలర్ట్లు అనేవి రెగ్యులర్గా అందరికీ సంబంధిత అధికారులకి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ అథారిటీకి, ముఖ్యంగా ప్రజలకి కూడా వివిధ వాట్సాప్ గ్రూపులు, అట్లాగే సోషల్ మీడియా, మన పోర్టల్ ద్వారాను ఈ అలర్ట్లన్నీ రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. అయితే ఈ హీట్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మెయిన్గా మనకి 12:30 నుంచి 3:30-4 గంటల వరకు హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మ్యాక్సిమం ఓపెన్ ఎయిర్లో ఉండడం మంచిది కాదు. అయితే తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసిన వారు, బయట పని చేయవలసిన వారు కూడా ఉంటారు. వీరేంటంటే గంటకు ఒకసారైనా కనీసం నీడ పట్టుకొచ్చి బాడీ పూర్తిగా కూల్ అయ్యేలాగా చూసుకోవడము, గంటకోసారి గ్లాసులు నీళ్లు తాగడము, తలభాగాన్ని కవర్ అయ్యేలాగా టోపీ లేదా తలపాగా ధరించడము, లైట్ రంగు దుస్తులు వేసుకోవడము, అప్పుడప్పుడు మజ్జిగ లాంటి పానీయంలో కొంచెం సాల్ట్ వేసుకుని తాగడము, ఇటువంటివి చేసినట్టయితే ఈ హీట్ స్ట్రోక్ నుంచి నిరోధించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ డిహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ చాలా ప్రమాదకరమైన పరిస్థితులకి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక మధ్యాహ్నం పూట ఎండల తీవ్రతతో పాటు రాత్రిపూట ఉక్కపోత వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది, వేడి వాతావరణం కూడా ఉంటుంది. సో రాత్రి సమయంలో వాతావరణం సంబంధించి ఏ విధంగా ఉన్నాయి సార్? మనకి రాత్రి సమయంలో ముఖ్యంగా మన సిటీలో వాతావరణం ఏంటంటే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి ఈ సిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టవర్స్, పెద్ద నిర్మాణాలు, అలాగే పేవ్డ్ సర్ఫేసెస్, తాడు సర్ఫేసెస్, దీనికి తోడు లక్షలాది వెహికల్స్ నిరంతరం తిరగడము, ఈ వేడిమి తగ్గించుకోవడానికి మనం లక్షలాది ఏసీలు వాడుతుంటాము. అవి కూడా చాలా పొల్యూషన్ అండ్ హీట్ జనరేట్ చేస్తాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి రాత్రిపూట టెంపరేచర్లు తగ్గడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్
గ్రాడ్యువల్గా చూసినట్టయితే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల పగటిపూట ఈ నిర్మాణాలు, కాంక్రీట్ సర్ఫేసెస్ ఇవన్నీ కూడా పగటిపూట గ్రహించిన వేడిమిని రాత్రిపూట గ్రాడ్యువల్గా ఇవి రిలీజ్ చేయడం వల్ల రాత్రిపూట మనకి సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు 2 నుంచి 4 డిగ్రీలు సిటీలో వాతావరణం ఎక్కువ, ఈ టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉండడము, అలాగే ఈ మాయిశ్చర్ ట్రాప్ అయిపోయి ఫ్రీ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఉండకపోవడం వల్ల ఉక్కపోత వాతావరణం ఉండడము, ఇవన్నీ కూడా మనము ఈ రీసెంట్ ఫినామినా గమనిస్తున్నాము. దీని అంతటికీ కూడా ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కారణంగా భావిస్తున్నాం. ఇవి వేరకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.